అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఇలగందుల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు ఎన్నిక కావడం పట్ల గ్రామంలోని వివిధ కుల సంఘాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సన్మానించుకుంటున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 26, 2025 రోజున ఇలగందుల గీత కార్మిక సహకార సంఘం లిమిటెడ్ గౌడ సంఘ సభ్యులంతా గీత కార్మిక సహకార సంఘం కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇలగందుల గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. గ్రామంలో ప్రతి కుల సంఘం ద్వారా గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులు ఇలా గ్రామంలో సన్మానాలు జరగడం మొదటిసారని కొనియాడారు. నూతనంగా భారీ విజయంతో సర్పంచ్ ఎన్నికైనటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులందరికీ కూడా ఇలగందుల గ్రామ గౌడ సంఘం తరపున స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గ్రామ ఉప సర్పంచ్ గసికంటి కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 1వ వార్డు మెంబర్ మంగళపల్లి రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 2వ వార్డు మెంబర్ వంగ కొమరేలు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 3వ వార్డు మెంబర్ బోనాల లావణ్య లక్ష్మణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా 4వ వార్డు మెంబర్ గుండా చిన్నమల్లయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 5వ వార్డు మెంబర్ జట్టి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 6వ వార్డు మెంబర్ బైరెడ్డి పద్మ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అంజలి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 7వ వార్డు మెంబర్ ఆర్ఏ లక్ష్మి పరశురామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. 8వ వార్డు మెంబర్ గస్కంటి రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. 9వ వార్డు మెంబర్ అంటే ఉప సర్పంచ్ గారే. 10వ వార్డు మెంబర్ బోనాల పద్మ పరశురామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 11వ వార్డు మెంబర్ గొట్ట రమాదేవి ప్రవీణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 12వ వార్డు మెంబర్ శ్రీరామ్ వైశాలిని సురేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను మనం ఒక పేర్ల ప్రకారంగా పిలుస్తాను. వాళ్ళు వచ్చి శాలువతోటి పూలమాలతోటి సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. గ్రామ సర్పంచ్ నిమ్మలాంజయ్య గారిని ఆర్ఏ పరశురామ్ గౌడ సంఘం అధ్యక్షులు గారు శాలువతో మరియు పూలమాలతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి. ఇద్దరికి ఇద్దరికి చెప్పండి ఉంటుంది అందరు. వైశాలిని సురేందర్ గారులను ఇలగందుల మాజీ ఎంపీటీసీ మంద రమేష్ గారిని సన్మానిస్తున్న దృశ్యం. కాంగ్రెస్ పార్టీ పీపీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గారు గుండా మల్లేశం గారిని సత్కరించాల్సిందిగా
రాజు గారు మరియు వాళ్ళ భర్త కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి సర్పంచ్ గారికి సన్మానం చేసిన మంద పుష్పలత సల్లూరి కళ్యాణ్ మంద పుష్పలత అడ్వకేట్ న్యాయవాది. అందరికీ నమస్కారం. మంద పుష్పలత గారు మీ అందరికీ నేను ముందే తెలుసు, అప్పుడెప్పుడు చిన్నపిల్ల తెలుసు. ఇప్పుడు ఒక న్యాయవాదిగా మేము ముందుకు వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఒక మంచి సదవకాశంగా నేను అనుకుంటున్నా. ఇంతకంటే ముందు వేదికలు అలంకరించిన పెద్దలు, నూతనంగా ఎన్నికైన ఎలిగందల గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మన గౌడ సంఘం పెద్దలు మరియు పేరు పేరున అందరికీ, అధ్యక్షులు గారికి, వాడి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పుష్పలత గారు. మా గౌడ సంఘం తరఫున సన్మానానికి విచ్చేసినటువంటి ఎలిగందల గ్రామ నూతన సర్పంచ్ నిమ్మల అంజయ్య గారికి, మరియు ఉప సర్పంచ్ గస్కంటి కుమార్ గారికి, మరియు ఎలిగందల గ్రామ 12 మంది వార్డు సభ్యులందరికీ కూడా మరొకసారి గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నూతన సర్పంచ్ గారి మీద ఎన్నో ఆశలు, కోరికలు కూడా ఉన్నాయి. సర్పంచ్ గారు మా సంఘం తరఫున కూడా చాలా ఉన్నాయి. కాకపోతే లేదో మీరు కూడా మీకు వచ్చిన అధికారాన్ని కూడా మాతో చాలాసార్లు మీరు చెప్పడం జరిగింది. ఈసారి వేరే ఉంటుంది మన పరిపాలన, అన్ని ప్రజలకు చేయాల్సినవి అన్నీ చాలా ఉన్నాయి. గత 10-12 ఏళ్ళ పరిపాలనలో ఊరు ఎలా ధ్వంసమైంది, ఎలాగైతే నష్టపోయారు, ఇటు ఊరు పరంగా, అభివృద్ధి పరంగా కానీ, వ్యక్తుల పరంగా కానీ, ప్రభుత్వ స్థలాల పరంగా కానీ ఏ విధంగా అయితే నష్టం జరిగిందని మనం అందరం కళ్ళారు విషయం. కాబట్టి ఈసారి పరిపాలన వేరే విధంగా ఉంటుందని మీరు చెప్పడంతో పాటు మొన్న ఫస్ట్ పాలకవర్గం సమావేశంలోనే 13 తీర్మానాలు చేయడంతో మేము అందరం కూడా అవన్నీ చూసి చాలా సంతోషపడడం జరిగింది. అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పాత తోవల్ని కూడా మీరు 33 ఫీట్లతోటి తోవలు తీస్తామని, పాత ఊరు ఆబాది ల్యాండ్ ఏదైతే ఉందో మన గ్రామకంఠ భూములన్నీ, ఆ 711 ఇండ్ల ఏరియా మన ఊరు ముంపుకు సంబంధించి ఏదైతే గురైందో ఆ ఏరియాలో కూడా 33 ఫీట్ల రోడ్డు మీరు తీస్తామని చెప్పి ఫస్ట్ మొదటి సమావేశంలోనే మీరు తీర్మానం చేయడం అనేది అందరినీ కూడా సంతోషపరిచిందన్న. అదేవిధంగా అక్రమ కట్టడాల మీద కానీ, అదేవిధంగా గ్రామంలో ఉన్న మురుగునీటి దాని మీద కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మొదటి సమావేశంలోనే వాటర్ ఏదైతే గ్రామంలో
నీటి కొరత ఉందో, ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ వాటి మీద మీరు దృష్టి పెట్టడము, యువకులకు కూడా ఎటువంటి క్రికెట్ కిట్ కొనియడంతో పాటు ఇక్కడ నెట్ క్రికెట్ ఆడడానికి కూడా చేయడము. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మీరు వెంటనే పనులు స్టార్ట్ చేశారు, ఏదో రెస్ట్ తీసుకోవడం అన్నట్టు కాకుండా. ఈ గతంలో ఉన్న పరిపాలన మీద విసుగు చెందిన ప్రజలు ఈసారి సన్మాన రూపంలో వాళ్ళ మీద ఉన్న కసి కోపాన్ని మీకు సన్మానాల రూపంలో మీకు ఏ విధంగా అయితే వ్యక్తం చేస్తున్నారో, మన గ్రామ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఈసారి పాలకవర్గానికి జరిగినటువంటి సన్మానాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. ఎందుకంటే గతంలో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలు విసిగి వేసారు. దాని రూపంలోనే మీకు సన్మానాలతో పాటు మీ మీద ఎన్నో ఆశలు, మీ మీద ఎన్నో కోరికలు పెట్టుకుంటున్నారని మీ బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా నేను సర్పంచ్ గారిని మరియు పాలకవర్గాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఉప సర్పంచ్ గారిని కూడా. అంటే ఇక్కడ ఒక యుద్ధం లాగానే జరిగింది. మనందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్షన్లు ఏ విధంగా జరిగాయి అంటే ఒక యుద్ధం లాగానే జరిగాయి. ఎందుకనంటే దొరలకు, బడుగు బలహీన వర్గాలకు అన్న రేంజ్లో జరిగాయి. ఎందుకనంటే డబ్బుతోటి మాత్రమే రాజకీయాలని అనుకున్నది వాళ్ళు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాదు అని అనుకున్నది నిమ్మలంజన గారు. ఎందుకంటే మనిషికి ఒక వ్యక్తిగత సంబంధం అనేది ముఖ్యం కాబట్టి అనుకునే తత్వం అంజన్నది ఉంటుంది. ఆ విధానం నచ్చి మనకు రిలేషన్షిప్ అనేది ఉండాలని నన్ను కలిసినప్పుడు కూడా నేను మన గౌడ్సలలో మొట్టమొదటిసారిగా ఎంపీటీసీ ఎన్నికైనా కూడా నన్ను ఈ 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో గతంలో ఉన్న సర్పంచి మీరు అందరూ కూడా చూశారు. చాలా ఇబ్బందులకు గురి చేశాడు. నిగలకుండా చేయాలి, నన్ను మొత్తానికి లేవకుండా చేయాలి అనే ఉద్దేశంలో అన్ని రకాల చేయడం కూడా జరిగింది. సరే అయినా కూడా నేను మళ్ళీ పోటీ చేయాలా అద్దా అనే ఉద్దేశంలో కూడా అంజన్న నేను కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకొని నువ్వా నేనా ఉండనే ఒక నిర్ణయంలో అంజన్న మీరే ఉండండి, నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నా అని చెప్పిన. నువ్వు రమేష్ భాయ్ నువ్వు ఇట్లా ఖచ్చితంగా నా ఎంబడి ఉండాలి, ఖచ్చితంగా నువ్వు అవుట్ రైడ్ తిరగాలంటే ఖచ్చితంగా అన్న ఎటువంటి ప్రతిఫలం మనం ఆశించకుండా ఊరు అభివృద్ధి. నేను ఎక్కడికి పోయినా కూడా అంజన ఒకటే కోరిన, ఒక సంఘాన్ని జమ చేసిన, ఒక యూత్ని జమ చేసుకుంటే అంజనతో మాట్లాడించినప్పుడల్లా వాళ్ళకు పనులు చేయండి అన్న, వాళ్ళకి కావాల్సింది గిరి మీరు చేయాలి, వాళ్ళకు మీకు మధ్యలో నేను ఉంటా, అడగడానికి మిమ్మల్ని ప్రశ్నించడానికి నేను ఉంటా అని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఎక్కడ ఏ విధంగా ఆశించి ఎవరికో డబ్బులు ఇప్పించి ఓట్లు అయితే మనం తీసుకోలేదు. అంజన మీద నమ్మకం, నా మీద నమ్మిన వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు నా మీద నమ్మకం, అంజన మీద నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద 550 ఓట్ల మెజార్టీ తోటి కూడా అంజనను గెలిపించేటంటే అది అంజన పనితనం గతంలో చూసిన వాళ్ళు కానీ, ఆయన మంచితనం కానీ, మన మాటతనం కానీ ఏదైనా కానీ చూసి గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా అంజన మాకు మంద రమేష్ గారికి, గ్రామ ప్రథమ పౌరుడు నిమ్మల అంజన్న గారికి, గ్రామ ఉప సర్పంచ్ అయిన నేను గరికటి కుమారు మరియు మా పాలకవర్గం వార్డు సభ్యులందరికీ మరియు గౌడ సంఘ స్వాగతానికి సన్మాన కార్యక్రమానికి మాకు స్వాగతం కలిగి సన్మానించినందుకు గౌడ సంఘం గారికి మా పాలకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా 11వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి. ఇప్పటికి 15 రోజులు అవుతుంది. నిరంతరం మా మీద ఉన్న అభిమానము, లేకపోతే వ్యతిరేకతను, లేకపోతే మా మీద ఉన్న బాధ్యతను ఈ గ్రామ ప్రజలు పెట్టింది నిరంతరము సన్మాన కార్యక్రమంగానే చూస్తూ ఉన్నాం. మేము గ్రామ పంచాయతీలో పదవి కాలం చేపట్టి ఈరోజు వరకు 4 రోజులు అవుతుంది. నిరంతరం గ్రామ అభివృద్ధి కొరకే పని సాగిస్తూ ముందుకు నడుస్తున్నాం. అదే అవకాశం ఇప్పుడు మళ్ళీ మా గౌడ కులస్తులకు వచ్చింది. అందులో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంబడవాడి నిలవాడి ఈ రూమ్ వేపించుకొని మా సొసైటీని ముందుకు తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. సర్పంచ్ నిమ్మల అంజయ్య గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ముందుగా గౌడ కులస్తులందరికీ నమస్కారం తెలిపి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి ముంద రమేష్ గారికి, గౌడ సంఘం అధ్యక్షులు పరశురాం గారికి మరియు కమిటీ మెంబర్లందరికీ, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ, గౌడ సంఘం సభ్యులు మెంబర్లు మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తూ మాకు మొదటిసారిగా అవకాశం ఇచ్చినప్పుడు సర్పంచ్ అవకాశం 6 నెలలు మీరే ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ జాగాను కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా మీ దాంట్లో ఒక భాగమై మీతో కొట్లాడి కూడా ఈ జాగాను ఆ రోజు కాపాడి
దాని తర్వాత ఇదే గౌడ సంఘం సత్యనారాయణ ద్వారా శాంక్షన్ చేపించి సంఘాన్ని కూడా నిర్మించింది. అంటే మనకు ఎందుకు చెప్తున్నా అంటే మనకు అవకాశం వస్తే ఏం పని చేస్తాము అన్నది ఒకటి, ఇది ఒక నిదర్శనం. సో దాని తర్వాత ఎంపీటీస్గా అవకాశం వచ్చినప్పుడు కూడా ఎంపీటీస్గా అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ గౌడ సంఘంని పిల్లలు కూడా మనం సో గతంలో జరిగింది, అది పదవులు ఉన్నప్పుడు చేసినాం. దాని తర్వాత రమేష్కి అవకాశం వచ్చినప్పుడు ఈతవాణి, అంటే అది చాలా పెద్ద కార్యక్రమం. రమేష్ కూడా ఈతవాణాన్ని పెంచి పోషించడానికి తయారు చేసింది. దాని పెద్ద, అది మీ అందరికీ పెద్ద ఆర్థిక వనరుగా మారబోతుంది. చెప్పిందంటే తప్పింది. ఆర్థిక 3 నెలలకు 4 నెలలకు వచ్చిందంటే అది రోజు డైలీగా పెద్ద ఆర్థిక వనరుగా మారబోతుంది. దానికి మీరు మా నుంచి ఏం ఆశించారో తప్పకుండా పంచాయతీ నుండి మా పంచాయతీ పాలకవర్గం ప్రతి పని దాన్ని కాపాడవలసిన బాధ్యత మిమ్మల్ని అంటే పక్కన చూసుకుంటూ మీరు చెప్పిన ఆ ముంగటి కూడా, అంటే అక్కడ ఇప్పుడు యూత్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు యూత్ కూడా అక్కడ క్రీడా ప్రాంగాన్ని కూడా ఒప్పుకోడు. ఈ మధ్యాహ్నం చెప్పిందంటే అది కూడా నిన్న జరిగిన ముచ్చట, ఇవాళ కూడా మీరు రావడం జరిగింది. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎవరు ఆటలాడే పరిస్థితి లేదు. అది అందుబాటులో చేసుకోవడం వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. మెల్లమెల్ల దానికి ఇక్కడ తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాని కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఆ జాగా మీరు తీసుకునే మొదలు ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం కిలా చుట్టూ రింగ్ రోడ్ వేసుకున్నాం అనుకుంటున్నాం. ఆ రామాయణం నుండి ఈ రింగ్ రోడ్కు రోడ్డు లింక్ కలుపుదాం. ఆ రోడ్డు మనం విడిచిపెట్టి దాన్ని మిగతా అంతా చేసుకుంటే ఏంటంటే అది 100% రోడ్డు సౌకర్యంతో మీకు లాభం ఏంటంటే, రేపు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిన టూరిజం ప్లేస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కిలా చూడవచ్చు, కిలా లోపల పోవచ్చు. పోయే ముందు టైంపాస్గా ఈతవాణలో కూర్చొని వచ్చేసి కళ్ళు తాగిపోతారు. దానికి 100% ప్రోత్సహించే మా వంతు సహకారం చేస్తుంది. నిరాకార కాబట్టి అప్పుడు అవసరం అంటే ఇంకా ప్రభుత్వ తరఫున రకాలు ఉంటాయి, అవన్నీ చేస్తాం. సెంట్రల్ లైటింగ్ కూడా నరేంద్ర రెడ్డి గారు మాకు ఎలాంటి ఇస్తాను, అక్కడ ఒక సెంట్రల్ లైటింగ్ పెడతాం. సో ఇది ఒక కార్యక్రమం. దీని తర్వాత ఎన్నికల ముంగట, అందరికీ తెలియదు ఎన్నికల ముంగట ఏమి ఇచ్చామనేది మాకే తెలియదు. ఎన్నికల ముంగట మీరు చెప్పిన ముచ్చట ఏంది, ఈ రోడ్డు పడిన అంతా మాకు అక్కడిక్కడ షట్టర్లు కావాలి, షట్టర్లు వేయమని చెప్పారు. ఖచ్చితంగా ఎనుకో ముందు ఖచ్చితంగా ఆశలు ఇక్కడ షట్టర్లు ఖచ్చితంగా రోడ్డుకు షట్టర్లు అవుతారు, షట్టర్లు వేస్తాం. ఆ మిగతా నిర్మాణంలో ఉండేది అవసరమైతే ఇంకా పైకి లేపి ఆ పిల్లలు కూడా పైకి లేపి అది కూడా స్లాబ్ వేపించి రూమ్గా టోటల్గా షట్టర్తో పాటు ఆల్ చేయించి తిన్నారు కూడా దీంతో పాటు ఆ ఎన్నికల సమయంలో ఏమేమి పనులు చేస్తున్నామో, ఏమేమి ముచ్చట చేస్తున్నామో ఆ ముచ్చట్లు అన్నీ కట్టుబడి ఉంటాయని చెప్పి మళ్ళొక్కసారి మనవి అవకాశం అందరికీ నమస్కారం. ఫోన్లో కూడా చాలా సంతోషం అనిపించింది. బాగా సంతోషం, బాగా హ్యాపీ అనిపించి ఆమె చెప్పే విధానము ఫోన్లో అతి సంతోషం వస్తే ఎత్తుకుంటుందో ఆ విధంగా భావించి అట్లా ఫోన్లో చెప్పినందుకు మరి ప్రత్యేకంగా వచ్చి మా కొరకు ప్రత్యేక సమావేశానికి మీకు మళ్ళొక్కసారి తప్ప మనం చేసుకున్నది కాదు. ఇది ఏదన్నా ఉంటే మళ్ళీ మనం చేసుకుందాం కాబట్టి తప్పుగా భావించకండి. ఈ అందరికీ గౌడ సంఘం తరఫున మళ్ళొకసారి ఎవరైనా తప్పుగా భావిస్తే క్షమించాలని కోరుతూ ఈ సమావేశానికి ఇచ్చిన పాలకవర్గము, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరీంనగర్ అండ్ పారమిత స్కూల్స్ మంకముతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకముతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.